ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని క్షమించారా? లేదండి, నేను క్షమించడం కాదు. సో మనసులో లేదండి, నేను కొన్ని నాకంటే నా లైఫ్లో ఉన్నటువంటి చాలా క్రిటికల్ లైఫ్ని అతను తీసుకెళ్ళిపోయాడు, పీస్ని తీసుకెళ్ళిపోయాడు. సో నేను గాంధీని కాదండి, నేను ఐఎమ్ నాట్ ఏ గాంధీ. సో కొంతమంది మనుషులకు చేసినప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావాలని అతను ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడన్నా కనపడ్డప్పుడు నన్ను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకొని తిరుగుతాడు అతను. ఏం లాభం దాంతో? సి నీకు చేతనైతే సాయం చేయి, కానీ నష్టం చేయకు. నీ ఏం లేకపోతే గమ్మున ఉండొచ్చు. బట్ అతను నాకు ఒక 4 years 5 years దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన మనుషులు చాలా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కోసమని నేను అడిగితే నా దగ్గర 2 కోట్ల ప్రాపర్టీని కోటికి ఇవ్వమని అడిగారు, 70 లక్షలకి ఇవ్వమన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే నాకున్నటువంటి ఇమేజ్ ముఖ్యం కాబట్టి నేను అలాగే అమ్మేసుకున్నాను. ఆ రోజుల్లో పీస్ పోయింది, దేంట్లో వచ్చింది. ఐ పుట్ ఆన్ వెయిట్. నేను చాలా ఆల్మోస్ట్ ఒక 15 kgs 20 kgs నేను వెయిట్ పెరగాల్సి వచ్చింది ఆ స్ట్రెస్ తోటి. సో మంచి టైంలో నేను నా గ్రోత్ని తీసుకోకుండా నేను దాన్ని కిల్ చేసుకోవాల్సి వచ్చింది దాంతో. సో